ఇంగ్లాండ్ లోని బ్లెండ్హైమ్ ప్యాలెస్ లో కోట్ల రూపాయల విలువైన గోల్డెన్ టాయిలెట్ ని 2019లో దొంగలు దోచుకుపోయారు. ప్యాలెస్ లో ప్రదర్శనకుంచిన 18 క్యారెట్ల గోల్డెన్ టాయిలెట్ ని మాయం చేసేశారు. దీనికి బరువు సుమారు 98 కేజీలు, అంటే ధర 60 కోట్ల పైమాటే. ఎగ్జిబిషన్ చూడ్డానికి వెళ్లిన ముఠా దీన్ని ఎత్తుకుపోయింది. భారీ సుత్తులతో ఆ టాయిలెట్ ని పగలగొట్టి మరీ అక్కడి నుంచి ఉడాయించారు. వాడిన సుత్తులు సైతం అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. 2019 సెప్టెంబర్ లో ఈ చోరీ జరిగింది. ఈ కేసు ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో ఇటీవలే విచారణకు కూడా వచ్చింది. 5 వ్యక్తులతో కూడిన దొంగల ముఠా 2 వాహనాల్లో వచ్చారు. ప్యాలెస్ లోని కిటికీ గుండా లోపలికి చొరబడి సుత్తుల సాయంతో టాయిలెట్ ని పెకిలించుకుపోయారు. ఇదంతా 5 నిమిషాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఉడాయించారు. అయితే ఈ కేసులో 4 నిందితులపై విచారణ జరుగుతోంది. నిందితులు దాన్ని అమ్మడానికి చిన్న ముక్కలుగా కట్ చేసి విక్రయించి ఉంటారని ప్రాసిక్యూటర్ జూలియన్ క్రిస్టోఫర్ కోర్టుకు తెలిపారు. మైకేల్ జోన్స్, ఫ్రెడ్ డో, బోరా బుకక్ అనే 3 వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే తాము నిర్దోషులమని ఆ 3 చెప్పగా 4వ వ్యక్తి జేమ్స్ స్రీన్ దొంగతనానికి పాల్పడినట్లుగా అంగీకరించాడు. దీనిపై గత 4 వారాలుగా విచారణ జరుగుతోంది.